హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో హిందీ న్యూస్ అనాలిసిస్ 18 మే 2021 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. న్యూస్ పేపర్లు ఏమన్నాయో ఆలస్యంగా వీడియో వెళ్ళిపోతాం. వీడియోలు వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని తెలుగులో వీడియోస్ కోసం అలాగే ఇలాంటి మరిన్ని తెలుగులో మన హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ క్లాసుల కోసం మీరు చేసిన ఒకటి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఇక ఫస్ట్ చూసినట్లయితే మనకు ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకు ఫస్ట్ వచ్చేసి మనకు అన్వాంటెడ్ అరెస్ట్ అని చెప్పేసి ఒక హెడింగ్లో కనిపిస్తా ఉంది. ఇక్కడ పేజ్ నెంబర్ 6లో మనకు ఈ పాలిటీ సంబంధించిన టాపిక్ అనమాట. ఇది వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అంటే మనకి ఏంటంటే రీసెంట్గా మనకు మన ఏపీ ఎంపీ అనమాట రఘురామకృష్ణరాజు గారు ఈయన అరెస్ట్ చేయడం జరిగింది అనమాట పోలీస్ వాళ్ళని చెప్పేసి. ఈ అరెస్ట్ కింద మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద అరెస్టింగ్ ఆఫ్ ది ఎంపీ అనమాట. ఎందుకు ఇక్కడ యాక్చువల్గా ఇతను వైసీపీ ఎంపీ, తర్వాత మన షిఫ్ట్ అయ్యి మనకి బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఇక్కడ ఇతను చేసే వ్యాఖ్యలు అనేవి కొన్ని ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉన్నాయి. గవర్నమెంట్ ప్రజల్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా, అలాగే వైలెన్స్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక యాక్ట్ ఉందన్నమాట మన పార్లమెంట్లో, మన ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్లో మనకు ఒక యాక్ట్ ఉందన్నమాట. దాని పేరు ఏంది సెక్షన్ 124A ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఈ యాక్ట్ ఏంటంటే మనకు సెడేషన్ యాక్ట్ అనేది. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే ఎవరైతే ప్రజలు కండక్ట్ స్పీచ్ అంటే ఎవరైతే ప్రజలు ఈ స్పీచ్ని ఎలాంటి పనులు చేసే విధానం అంటే కండక్ట్ పనులు కావచ్చు, లేదంటే మాటలు కావచ్చు, ఎలా ఉండకూడదంటే మనకు ఇన్సైట్స్ వైలెన్స్ అంటే వైలెన్స్ చేసే విధంగా ఉన్నా కానీ ఓకేనా. అలాగే మనకు ఇన్సైట్స్ రెబలియన్ అంటే రెబలియన్ అంటే మనకు ఈ యొక్క పోరాటాన్ని లేదంటే తిరుగుబాటుని రెచ్చగొట్టే విధంగా ఎవరికి ఆపోజిట్గా స్టేట్ గవర్నమెంట్కి అంటే స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎవరైతే ప్రజలకి రెచ్చగొట్టే విధంగా అలాగే ప్రజల్లో ఈ యొక్క హింసను రెచ్చగొట్టే విధంగా మనకు ఎవరైతే మాటలు కానీ చేతలు కానీ ఉంటే వాళ్ళందరూ ఎవరి దీని కిందకి వస్తారంటే మనకు సెడేషన్ యాక్ట్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ సెడేషన్ యాక్ట్ అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మనకు ఈ సెడేషన్ యాక్ట్ వచ్చేసి మనకు ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అంటే కొలోనియల్ రూల్ నుంచే ఉందన్నమాట. అంటే ఈ బ్రిటిష్ కాలం నుంచి మనకు ఈ రూల్ అనేది ఉండడం జరుగుతుంది, సెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకు ఈ సెక్షన్ వాళ్ళు బ్రిటిష్ కాలంలో పెట్టారు అంటే మనకి రీజన్ ఆఫ్ కోర్స్ మనకు తెలియదు. ఏంటంటే ఇక్కడ మనకు ఆ టైంలో మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే వాళ్ళు లైక్ మన గాంధీ కావచ్చు, లేదా నెహ్రూ కావచ్చు, మీన్ ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఇలాంటి పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ రైటింగ్స్ ద్వారా ఓకేనా, వాళ్ళ స్పీచ్ల ద్వారా అంటే వాళ్ళ రైటింగ్స్ వాళ్ళ స్పీచ్ల ద్వారా ఏంటంటే దే విల్ ఇన్సిట్స్ అంటే వైలెన్స్ అనమాట. వైలెన్స్ అని కాదు కానీ ప్రజల్లో ఒక చైతన్యం క్రియేట్ చేశారు. ఎందుకోసం చైతన్యం అంటే ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్కి ఆపోజిట్గా ఓకే, బ్రిటిష్ గవర్నమెంట్కి ఆపోజిట్గా అలాగే మన ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం మనం తిరుగుబాటు చేయాలనే విధంగా ఉన్నాయన్నమాట వాళ్ళ స్పీచ్లో వాళ్ళు మాట్లాడే విధాలన్నీ. సో ఇవన్నీ మనం ఆపడం కోసం వాళ్ళని అరెస్ట్ చేయాలంటే మనకు ఏదో రూల్ కావాలి కాబట్టి వాళ్ళు బ్రిటిష్ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం మనం తీసుకొచ్చిన యాక్ట్ ఏదంటే సెడేషన్ యాక్ట్ అండ్ సెక్షన్ 124 ఐపీసీ ప్రకారంగా ఎవరైతే వీళ్ళకి ఇలా మాట్లాడతారో, ఇలా చేతులు చేస్తారో ఇలాంటి వాళ్ళందరూ ఏమవుతారంటే శిక్షార్హులు అనమాట. ఓకేనా, వీళ్ళకి శిక్ష ఎంత ఉండదంటే మనకు లైఫ్ ఇంప్రెస్మెంట్ నుంచి అలాగే మనం 3 years మినిమం జైలు అనేది మనం ఉండడం జరుగుతుంది అనమాట. లైఫ్ ఇంప్రెస్మెంట్ అంటే మన జీవిత ఖైదు ఉండొచ్చు పెద్ద నేరం చేసిన వాళ్ళకైతే, అలాగే కొన్ని చిన్న చిన్న మాటలు చిన్న చిన్న చేతలు చేసిన వాళ్ళకి మనం మినిమం 3 years జైలు అలాగే పనిష్మెంట్ అలాగే ఫైన్తో మనకు సరిపడడం జరుగుతుంది. సో ఇవి మనకు ఈ మెయిన్ యాక్ట్ గురించి సెడేషన్ యాక్ట్ గురించి సంబంధించినవి. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకు ఈ సెడేషన్ యాక్ట్ అనేది మంచిదా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. బట్ ఈ సెడేషన్ యాక్ట్ ఎలా మారిపోతుందంటే ఇట్ ఈస్ బికమింగ్ యాజ్ ఏ వన్ పార్టీ రూల్ లాగా మారిపోతుంది. అంటే ఒకే పార్టీకి సంబంధించిన అంటే ఎవరైతే గవర్నమెంట్లో అధికారంలో ఉంటారో ఆ గవర్నమెంట్ ఉన్న పీపుల్ ఏంటంటే వాళ్ళకి ఆపోజిట్గా ఒక చిన్న విషయం కూడా బయటకు రాకూడదు. వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడాలందరినీ దే దే మేక్ దెమ్ యాజ్ ఏ వాట్ వీ కాల్ సింపుల్గా ఒక యాంటీ నేషనలిస్ట్ అనే ఒక ముద్ర వేసే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎంపీ కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ హైలైట్ అవుతుంది. అదే నార్మల్ పీపుల్ అయిన వాళ్ళు మనకు ఇలాంటి వాటికి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారన్నమాట ఇక్కడ. అలాగే రీసెంట్గా మన జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ చాలా వరకు అనేది ఎవరైతే గవర్నమెంట్కి ఆపోజిట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ పూర్వం మిస్సింగ్ అవుతున్నారు అనమాట. ఇలా మిస్సింగ్ కావడానికి కారణం ఏంటంటే దే ఆర్ అపోజిట్ టు ది గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్కి ఆపోజిట్గా మాట్లాడిన గవర్నమెంట్ ఆపోజిట్ క్రిటిసైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ రెచ్చగొట్టే విధాలు, వీళ్ళందరూ టెర్రరిస్టులు అని చెప్పేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే చాలా మంది మిస్సింగ్ అవ్వడం జరిగింది అన్నమాట. ఈ కేసు అనేది సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉందన్నమాట. సో ఇలా ఏమవుతుందంటే ఇలాంటి థింగ్స్ వల్ల ఏమవుతుందంటే పోస్ట్ ఇండియన్స్ తర్వాత కూడా ఈ అంటే ఫ్రీ స్పీచ్ అనేది మనం లేకుండా పోయింది. అంటే మన ఫ్రీడమ్ గురించి చూసినా కానీ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు. మన డెమోక్రసీలో మనకు ఎలాగైతే మనకి గవర్నమెంట్కి ఎంత పవర్ ఉంటుందో అలాగే అపోజిషన్ కూడా అంతే పవర్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉంటే దానికి ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు రైజ్ ద క్వశ్చన్స్, దే హ్యావ్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ది కంట్రీ. మన కంట్రీ డెవలప్మెంట్ కోసం ఈ అపోజిషన్ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా, వాళ్ళ గవర్నమెంట్ క్రిటిసైజింగ్ కూడా చాలా డీసెంట్గా ఉండాలి. అలాగే ఈ గవర్నమెంట్ క్రిటిసైజింగ్ కూడా ఎందుకోసం అంటే ఈ గవర్నమెంట్ మంచిగా వర్క్ చేయడం కోసం అంటే ఎంకరేజ్ చేయడం కోసం అనేది ఖచ్చితంగా మనకి ఈ అపోజిషన్ ఖచ్చితంగా ఉండాలి. బట్ ఇది ఎలా మారుతుందంటే ఇప్పుడు ఇది హార్టెడ్నెస్, కంటెంప్ట్ అండ్ ఎక్సైజ్ ది డిసాఫికేషన్ అంటే చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ హేటెడ్నెస్ అంటే మనకి ఇంకా ఈ తీవ్ర వ్యతిరేకత అండ్ కంటెంప్ట్ అంటే మనకి ఈ గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ ఫాలో కాకుండా అపోజిషన్లో ఉన్న వాళ్ళని కానీ ముందు అపోజిషన్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు, ముందు గవర్నమెంట్ ఉన్న అపోజిషన్లో ఉన్న వాళ్ళు అపోజిషన్కి వచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఈ ఈ స్పీచెస్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రీమ్ దాటిపోతున్నాయి. అలాగే గవర్నమెంట్ మేము చేసే పనులు కూడా అలానే ఎక్స్ట్రీమ్ దాటిపోతున్నాయి అని చెప్పేసి ఇద్దరు వైపు తప్పు అని చెప్పేసి మన ఇక్కడ ఆర్టికల్ చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా,
అలాగే చూడండి ఇక్కడ కేస్ ఇచ్చారు ఇక్కడ మనకు కేదార్నాథ్ సింగ్ కేసు అనమాట 1962లో జరిగింది. ఈ కేసులో ఏంటంటే సేమ్ ఇలాగే జరిగిందనమాట. ఈ గవర్నమెంట్‌కి అపోజిట్‌గా ఇతను మాట్లాడాడని చెప్పేసి ఇతని స్పీచెస్ అన్ని ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. మన ఈ మీ ఖాళిస్తాన్ గురించి సంబంధించిన కేసు అని చెప్పేసి ఈ పంజాబ్‌లో మనకి ఇష్యూ ఉందనమాట. సో, ఆ ఇష్యూ గురించి ఏం చేశారంటే ఇతన్ని లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ చేయాలని చెప్పేసి కోర్ట్‌లోనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బట్ కోర్ట్ ఏం చేసిందంటే అప్పీల్ చేసిందనమాట. ఎందుకంటే మనకి ఎలాగైతే మనకు ఈ సెడేషన్ యాక్ట్ ఉందో అలాగే మనకు ఆర్టికల్ 19 ఉందనమాట. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మనకి. మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఫీలింగ్ అవర్ ఎక్స్‌ప్రెషన్స్ మన ఫీలింగ్స్ మనం ఎక్స్‌ప్రెస్ చేయొచ్చనమాట. బట్ ఈ ఫీలింగ్ ఎక్స్‌ప్రెషన్ లేకుండా మనకి ఫ్రీడమ్ ఉన్నా లేకపోయినా ఒకటే ఓకేనా? సో, దాని బేసిస్‌గా ఏందంటే మనకు ఏదైనా ఎక్స్‌ప్రెషన్ అంటే అతని ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసే హక్కు ఉంది. బట్ ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ అనేటివి చాలా ఎక్కువ, చాలా సెన్సిటివ్‌గా ఉన్నాయో అలాంటి టైంలో మనం ఈ సెడేషన్ యాక్ట్‌ని అప్లై చేయాలి. అన్ని విషయాల్లో సెడేషన్ యాక్ట్ అప్లై చేయకూడదని చెప్పేసి మనకు ఈ కోర్ట్ అనేది ఈ కేసుని పెట్టడం జరిగిందన్నమాట. సెడేషన్ యాక్ట్ జస్ట్ మనకి ఎలాంటి ఫీలింగ్స్ అయితే మన జాతీయ భద్రతకి ఇబ్బంది కలిగిస్తాయో అలాంటి విషయాల్లో మాత్రమే మనము ఈ సెడేషన్ యాక్ట్‌ని ఇంప్లై చేయాలి. లేదంటే ఇంప్లై చేయకూడదని చెప్పేసి ఈ కేసులో మనకు ఈ కేదార్ సింగ్‌ని మనకు ఈ కోర్ట్ అనేది అప్పీల్ పెట్టడం జరిగిందన్నమాట. ఓకేనా? బట్ ప్రెజెంట్ ఏంటంటే స్టేట్ పోలీస్ వాళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారంటే ఈ యొక్క గవర్నమెంట్‌కి అపోజిట్ అంటే గవర్నమెంట్ ఆఫ్‌కోర్స్ ఈ గవర్నమెంట్‌కి ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్స్ రాకుండా ఓకేనా? ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్స్ లేకుండా ఇన్వోక్ చేయకుండా వాళ్ళు సింపుల్‌గా ఏం చేస్తున్నారంటే దే ఆర్ అరెస్టింగ్ అనమాట. ఈ యాక్ట్ అడ్డం పెట్టుకొని సెడేషన్ యాక్ట్‌ని వీళ్ళందరూ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇమ్మినెంట్ థ్రెట్ టు పబ్లిక్ ఆర్డర్ అంటే పబ్లిక్‌కి థ్రెట్ ఉందనమాట. అంటే ఇప్పుడు ఏ విషయం మాట్లాడకూడదు. ఎప్పుడు సైలెంట్‌గా ఉండాలి. గవర్నమెంట్ ఏం చేస్తున్నా మనం చూస్తూనే ఉండాలని చెప్పేసి అలాంటి ఫీలింగ్ ఏదైనా డెవలప్ అవుతుంది. నాట్ ఓన్లీ మన స్టేట్ మాత్రమే కాదు. అన్ని స్టేట్స్‌లో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ గవర్నమెంట్ అపోజిషన్‌లో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ చేస్తుంది. అలాగే మనకు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఫర్ దేర్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ఓకేనా? అలాగే స్పీచెస్ రైటింగ్స్ కూడా మనకు ఇప్పుడు చాలా చాలా వరకు తగ్గిపోయాయి. అండ్ సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అలాగే మనకి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీద కూడా మనకు ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఎక్కువ కావడం వలన ఎంతసేపు మనకు గవర్నమెంట్ మీ పాజిటివ్స్ మాత్రం బయటకు వస్తున్నాయి. నెగిటివ్స్ బయటకు రావడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మీ సొసైటీని డెవలప్మెంట్ అంటే డెమోక్రసీ ఉన్నా కానీ ఇట్ ఈస్ లైక్ మొనార్చీ లాగా ఉంది. ఓకేనా? మొనార్చీ లాగా ఉందని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్‌లో మనకు రైటర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ వేగ్ డెఫినేషన్ యాక్చువల్‌గా సెడేషన్ యాక్ట్‌కి డెఫినేషన్ వేరు. బట్ ప్రెజెంట్ డెఫినేషన్ అనేది పూర్తిగా మారిపోయింది. ఈ పూర్తిగా ఏందంటే ఈ అపోజిషన్ వాళ్ళందరినీ వాటి సింపుల్‌గా మనం ప్రెజర్ చేయాలని చెప్పేసి ఆ ఫీలింగ్‌లో పడిపోయారు. బ్రాడ్ అప్లికేషన్ మాత్రం బ్రాడ్‌గా ఉంది. చాలా విషయాలు మనకు అన్ని విషయాలకి మనకి సెడేషన్ యాక్ట్ తీసుకొస్తున్నారు. ఓకేనా? అండ్ సుప్రీం కోర్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ అంటే మన సుప్రీం కోర్ట్ కూడా మనకి ఏం చేస్తారంటే వాట్ వి కాల్ ఈ సుప్రీం కోర్ట్ కూడా ఈ యొక్క కేసు గురించి ఎన్ని విషయాలు చేస్తున్నా కానీ బట్ ఇది అప్పీల్‌లో పెట్టడం జరుగుతుంది. సో, ఇంకా క్లియర్‌గా మనకు డెఫినేషన్ అనేది క్లియర్‌గా మనకి వాట్ ఈస్ సెడేషన్ యాక్ట్, ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి దీనికి రిలేషన్ ఏమని చెప్పేసి సుప్రీం కోర్ట్ కూడా ఇంకా ఆర్డర్స్ ఏం పాస్ చేయలేదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే దే హావ్ టు అబాలిష్ ద లా. కానీ ఈ లాని అబాలిష్ చేయాలని చెప్పేసి చాలా వరకు మనకి డిమాండ్ అనేది జరుగుతుంది. బట్ ఈ లాని ఎవరు అబాలిష్ చేయరు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉందనుకోండి ఖచ్చితంగా వాళ్ళు పవర్‌లో ఉండే గవర్నమెంట్ దే నెవర్ ట్రై టు డూ లైక్ దిస్ అనమాట. ఎందుకంటే అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం అడుగుతారు అబాలిష్ చేయని అడుగుతారు. బట్ ఎప్పుడైతే అపోజిషన్ వాళ్ళు పవర్‌లోకి వస్తారో సేమ్ వాళ్ళు కూడా అదే మాట చెప్తారనమాట. అంటే ఇది ఎప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తుంది మనకు రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి రూలింగ్ పార్టీ వాళ్ళు దీనికి అబాలిష్ చేయడానికి ఇప్పుడు ముందుకు రావడం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ వై హి ఆస్ ఆస్కింగ్. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన సెడేషన్ యాక్ట్ గుర్తించాలి. అలాగే మనకు ప్రెజెంట్ జరుగుతున్న సినారియోస్ క్రిటిక్స్ అన్ని మనం క్లబ్ చేసుకొని మనకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ మెయిన్స్‌లో రాయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. ఇది ప్రెజెంట్ ఆర్టికల్ గురించి. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చేసి మనం చూసినట్లయితే ఓకే. ఇండియాస్ పాలస్తీన్ పాలసీ ఎవాల్వ్. ఓకే. పాలస్తీన్‌కు ఈ ఇజ్రాయెల్ అనేది మనకు న్యూస్‌లో చాలా ఎక్కువ వినిపిస్తా ఉంది. ఈ పాలస్తీన్, ఇజ్రాయెల్ అసలు గొడవ ఏమని ఫస్ట్ డిస్కస్ చేస్తే మనకు తర్వాతనే మనకు క్లియర్‌గా అర్థమవుతాయి. అసలు పాలస్తీన్‌కి, ఇజ్రాయెల్‌కి అసలు వాట్ ఈస్ ద మెయిన్ రీజన్, మెయిన్ ఇష్యూ అని చెప్పేసి అడిగితే మనకిక్కడ ఈ పాలస్తీన్, ఇజ్రాయెల్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు సౌత్ మన 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 ఇండియాకి సౌత్‌లో ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు సౌత్ కాదు నార్త్. ఓకేనా? మనకి ఇది టర్కీ దగ్గర అలాగే మనకి ఇక్కడ ఈ యొక్క రివర్ దగ్గర కనిపిస్తా ఉంటుంది. సింపుల్‌గా ఈ పాలస్తీన్, ఇజ్రాయెల్ గొడవ చూసినట్టయితే మనకు ఈ పాలస్తీన్ వచ్చేసి మనకు ఒక ఇస్లామిక్ కంట్రీ అనమాట. ఇస్లాం కంట్రీ ఫస్ట్ యాక్చువల్‌గా. బిఫోర్ వరల్డ్ వార్ కన్నా ముందు ఈ పాలస్తీన్ అనే కంట్రీలో మనకు ఈ జ్యూస్ అనేవాళ్ళు ఉండేవారు. ఆ జ్యూస్ అంటే ఇజ్రాయెల్ పీపుల్ అనమాట. ఈ ఇజ్రాయెల్ పీపుల్‌ని గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ పీపుల్ అంటే జ్యూస్. అలాగే పాలస్తీన్స్ అనే మనకు ఇస్లాం పీపుల్ అనమాట. ఈ జ్యూస్ అనేవాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఇజ్రాయెల్ ఉండేవారు. బట్ ఎప్పుడైతే ఈ జ్యూస్ అనేవాళ్ళు కొద్దిగా డెవలప్మెంట్ కోసం చెప్పేసి చాలా వరకు స్కాటర్ అయిపోయారనమాట అక్కడి నుంచి. ఇజ్రాయెల్ నుంచి స్కాటర్ అయిపోయి ఎస్పెషల్లీ యూరోప్ కంట్రీస్ లైక్ ఈ జర్మనీ కావచ్చు, లేదంటే ఇలా కంట్రీస్ యూరోప్ కంట్రీస్ మొత్తం సెటిల్ అయిపోయారు. బట్ ఈ ఇజ్రాయెల్ పీపుల్ అనే జ్యూస్ అనేవాళ్ళు ఈ పాలస్తీన్‌లో తక్కువ ఉండేవాళ్ళనమాట. ఓకేనా? ఈ పాలస్తీన్, ఇజ్రాయెల్ 2 ఒకే కంట్రీస్. బట్ ఈ కంట్రీస్ కోసం గొడవ పడుతున్నారన్నమాట ఇద్దరు ఇజ్రాయెల్, పాలస్తీన్స్ వాళ్ళు. ఎప్పుడైతే వరల్డ్ వార్ జరుగుతుందో వరల్డ్ వార్ 2 టైంలో ఎప్పుడైతే మనకు హిట్లర్ అనేవాడు పవర్‌లోకి వస్తారు. వరల్డ్ వార్ 2 సంబంధించిన ఇష్యూ అనమాట.
ఈ వరల్డ్ వార్ 2లో హిట్లర్ అయితే పవర్‌లోకి వస్తారు. ఇతను పవర్‌లోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఈ జర్మనీలో గాని, లేదా వేరే కంట్రీస్‌లో ఎక్కడైనా గాని యూరోప్‌లో చాలా కంట్రీస్‌లో గూడా ఈ జూస్ అనేవాళ్ళు అసలు ఉండకూడదు. జూస్ అనేవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అతను ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ జూస్ అనేవాళ్ళని ఎక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపడం జరుగుతుందన్నమాట. ఓకేనా. జ్యూస్ అనేవాళ్ళని చంపడం జరుగుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఈ జ్యూస్ అనేవాళ్ళు అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వాళ్ళ ఓన్ కంట్రీ అయిన ఇజ్రాయెల్‌కి వచ్చేస్తారనమాట. ఇజ్రాయెల్ అంటే అఫ్‌కోర్స్ అప్పుడు పాలస్తీన్ అనమాట. ఈ పాలస్తీన్‌కి వచ్చేస్తారు. ఈ పాలస్తీన్ ఆల్రెడీ ఇక్కడ మనకు ఇస్లాం పీపుల్ అండ్ పాలస్తీన్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళేం చెప్తున్నారంటే ఇది మా కంట్రీ. అంటే మేము చాలా మెనీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము. మీరిప్పుడు వచ్చారు. మీరు అంతకుముందు వెళ్ళిపోయారు కదా! ఈ కంట్రీ మాదని చెప్పేసి వాళ్ళు అప్పుడు స్టార్ట్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ ఇజ్రాయెల్స్‌కి అంటే జ్యూస్ వాళ్ళకి అలాగే పాలస్తీన్స్‌కి ఫస్ట్ వార్ అనేది జరిగిందనమాట. ఈ వార్ అలా కంటిన్యూ అవుతూనే ఉండింది. ఓకేనా. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఇజ్రాయెల్‌కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే యూఎస్ సపోర్ట్ చేస్తాం. ఓకేనా. ఇజ్రాయెల్‌కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? యూఎస్ సపోర్ట్ చేస్తా ఉంది ఇజ్రాయెల్‌కి. సో, యూఎస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్‌కి, ఇజ్రాయెల్ అనేవాళ్ళు ఈజీగా ఏం చేశారంటే దే ఆర్ ఈజీలీ టు క్యాప్చర్ ఈ పవర్ ఇన్ పాలస్తీన్. అండ్ పాలస్తీన్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారంటే ఈ పవర్‌ని లాక్కుంటూ వచ్చారంట. అంటే మొత్తం ఇజ్రాయెల్ మొత్తాన్ని ఏం చేశారంటే పాలస్తీన్ మొత్తాన్ని ఏం చేశారంటే ఇజ్రాయెల్ పీపుల్ అండ్ జూస్ అనేవాళ్ళు ఈ క్యాప్చర్ చేయడం జరిగింది. మొత్తం ఆక్రమించుకోవడం జరిగింది. అండ్ ఫైనల్‌గా ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్స్ అనేవాళ్ళు చాలా కొద్ది ప్లేస్‌లో మాత్రమే ఈ కంట్రీలో ఉండడం జరిగింది. అంటే మొత్తం యాక్చువల్‌గా ఫస్ట్ వోళ్ళు పాలస్తీన్స్ ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఇజ్రాయెల్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేసారో వాళ్ళు ఈ అందరూ అంటే జ్యూస్ అనేవాళ్ళు రిటర్న్ వచ్చేసారు. ఈ జ్యూస్ అనేవాళ్ళు మొత్తం వాట్ వి కాల్ ఇక్కడ మనకు పాలస్తీన్‌లో ఉండే మొత్తం కంట్రీ మొత్తాన్ని ఆక్యుపై చేశారు. ఎవరి సపోర్ట్‌తో? యూఎస్ సపోర్ట్‌తో. అలాగే ఈ పాలస్తీన్స్‌కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇస్లామిక్ పీపుల్ కాబట్టి వీళ్ళు. ఈ అరబ్ కంట్రీస్ అనేవాళ్ళు ఈ పాలస్తీన్‌కి సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. టర్కీ ఇలాంటి ఇలా కంట్రీస్ అన్ని మనకు సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్ అన్ని ఈ ఈ పాలస్తీన్‌కి సపోర్ట్ చేస్తా ఉంది. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇష్యూ ఏముంది ఇక్కడ జెరూసలేం అనమాట. ఈ అంటే ఎస్పెషల్లీ ఈస్ట్ జెరూసలేం. ఓకేనా. మన ఇక్కడ రైజింగ్ న్యూస్ అదే కూడా ఈస్ట్ జెరూసలేం. ఈ ఈస్ట్ జెరూసలేం ఏమంటే ఇక్కడ మనకు 2 హోలీ ప్లేస్‌లు ఉన్నాయన్నమాట. ఆల్ అక్సా మాస్క్ అండ్ ఆల్ అక్సా మాస్క్ వచ్చేసి మనకు ఏందంటే ముస్లిమ్స్‌కి థర్డ్ మోస్ట్ హోలీయెస్ట్ ప్లేస్ అనమాట. అలాగే మనకి మక్కా అలా ఉండే కదా ఫేమస్ ప్లేస్ హోలీ ప్లేస్‌లు ముస్లిమ్స్‌కి. అలాగే మనకు ఈ యొక్క ఈస్ట్ జెరూసలేంలో మనకి ఈ మాస్క్ అనేది ఉండడం జరిగింది. ఈ మాస్క్ కూడా చాలా చాలా హాలీ ప్లేస్ అనమాట వాళ్ళకి. సో, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి పీపుల్ అనేవాళ్ళు చాలా మంది దీని గురించి ఎక్కువ టాపిక్స్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకు హర్మేష్ షరీఫ్. ఓకేనా. హర్మేష్ షరీఫ్ అండ్ టెంపుల్ మౌంట్ అని ఒకటి సంథింగ్ ఉంది. ఈ టెంపుల్ కాంపౌండ్‌లోనే మనకు ఈ మాస్క్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే. ఈ టెంపుల్ వచ్చేసి మనకు జ్యూస్‌కి చాలా హోలీ ప్లేస్. అలాగే ఈ మాస్క్ వచ్చేసి మనకు ముస్లిమ్స్‌కి చాలా హోలీ ప్లేస్ అనమాట. ఓకేనా. 2 హోలీ ప్లేస్‌ల కోసం అంటే ఈ జెరూసలేం కోసం ఏం జరుగుతుందంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ యొక్క గొడవలని స్టార్ట్ అయిందన్నమాట. ఓకేనా. దీనికి సపోర్ట్‌గా యూఎస్ అనేది మనకి ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది కాబట్టి, ఈ ఇజ్రాయెల్ పీపుల్ అనేవాళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా తయారైపోయారు. అలాగే ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ పాలస్తీన్స్ ఉన్నారు కదా! ఈళ్ళు మైనారిటీస్‌కి వెళ్ళిపోయారు. ఓకేనా. చాలా వరకు పాలస్తీన్స్ అనేవాళ్ళు చనిపోవడం జరిగింది. చాలా వరకు పాలస్తీన్స్ అనేవాళ్ళు వేరే కంట్రీస్ లైక్ టర్కీ గాని, సౌదీ అరేబియా గాని వెళ్ళిపోయారు. ఓకేనా. ప్రెజెంట్ అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. ప్లస్ ఈ ఈ టాపిక్ మళ్ళీ ప్రెజెంట్ ఇప్పుడు న్యూస్‌లోకి ఎందుకు వచ్చిన రీజన్ ఏమంటే ఒక 2, 3 అంటే రంజాన్ డే రోజున ఏమైందంటే ఇక్కడ ఈ ఈ పాలస్తీన్ ఇస్లాం పీపుల్ ఈ ఇస్లాం పీపుల్ దే వాంట్ టు ఎంటర్ ది ఆల్ అస్కా మాస్క్ అంటే ఇక్కడ ఫేమస్ మాస్క్ కాబట్టి ఈ రంజాన్ పవిత్ర రోజు ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ టెంపుల్‌కి వెళ్లి మీరు నమాజ్ చేసుకోవాలని అనుకున్నారు. బట్ ఇక్కడ ఏమైందంటే ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే ది క్లోజ్డ్ డోర్స్. ఓకేనా. ఏం చేశారంట ది క్లోజ్డ్ డోర్స్ అంటే ఇక్కడ మనకు ఈ టెంపుల్ మౌంట్ అనమాట. ఈ టెంపుల్ మౌంట్‌లోని ఈ మాస్క్ ఉంటుంది. ఈ ఈ టెంపుల్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసారు. అంటే ఎవరు లోపలికి రాకూడదని చెప్పేసి. సో, దీనివల్ల ఏమైందంటే వాట్ హ్యాపెండ్ హియర్ దట్ ఈ వాట్ వి కాల్ ఇక్కడ మన పాలస్తీన్ చాలా చాలా బాధపడ్డారనమాట. ఎందుకంటే వాళ్ళు హోలీ ప్లేస్ అలాగే రంజాన్ రోజు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నమాజ్ చేసుకోవాలనుకున్నారు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ క్లోజ్ చేయడం వలన వాళ్ళు వెళ్ళిపోవాల్సొచ్చింది. ఓకేనా. అక్కడ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉందనమాట. ఆ టెర్రరిస్ట్ గ్రూప్ ఆఫ్‌కోర్స్ ఏందంటే అపోజిట్ గ్రూప్ అన్నమాట. ఎవరికి అపోజిట్‌గా ఇజ్రాయెల్‌కి అపోజిట్ గ్రూప్ అనమాట. దాని పేరు హమాస్. ఓకేనా. ఈ హమాస్ అనేది ఉన్నది. ఈ హమాస్ వాళ్ళు ఏం చేశారంటే దే స్టార్టెడ్ అటాకింగ్ ది ఇజ్రాయెల్. ఓకే. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అటాకింగ్ ది ఇజ్రాయెల్? ఇజ్రాయెల్ అటాక్ చేయడానికి కారణం ఏందంటే దిర్ ఈస్ రీజన్ రంజాన్ రోజు ఏం చేశారంటే వాళ్ళు ఈ టెంపుల్ మస్కీలోకి వాళ్ళు ఎంటర్ చేయడం లేదు. ఇజ్రాయెల్ పీపుల్ ఎంటర్ చేయనీయలేదు. సో, దట్ ఈస్ ద రీజన్ వై ది వాట్ వి కాల్ ఇక్కడ పాలస్తీన్స్ అనేవాళ్ళు అంటే ఎస్పెషల్లీ హమాస్ గ్రూప్ అనేవాళ్ళు దే స్టార్టెడ్ అటాకింగ్ ది ఇజ్రాయెల్. ఓకేనా. ఇది అడ్డం పెట్టుకొని ఇజ్రాయెల్ ఏం చేశారంటే దే రివర్స్ అటాకింగ్ ది ఆల్ ద పీపుల్. అటాక్ చేయడం వల్ల ఏందంటే ఇక్కడ పాలస్తీన్ చాలా చిన్న కంట్రీ. చిన్న కంట్రీ అంటే ప్రెజెంట్ చాలా చిన్నగా అయిపోయిందండి. పాపులేషన్ తక్కువ ఉంది. సో, వీళ్ళ దగ్గర పవర్ కూడా చాలా తక్కువ అనమాట. వీళ్ళు అటాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రిటర్న్ అటాక్ చేశారు. ఈ రిటర్న్ అటాక్‌లో చాలా వరకు ఏందంటే వాట్ వి కాల్ ఇక్కడ పాలస్తీన్స్ ఇన్నోసెంట్ చనిపోయారనమాట. ఈ హమాస్ గ్రూప్ కాకుండా చాలా మంది పాలస్తీన్స్ ఇన్నోసెంట్ చనిపోయారు. అలాగే ఇంకా అటాక్ చేస్తూనే ఈ ఇజ్రాయెల్ వచ్చేసి. దీనివల్ల ఏమవుతుందంటే హ్యూమన్ రైట్స్ అనేది పూర్తిగా వయలేషన్ జరుగుతా ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇది ఈ చాలా మంది ఇన్నోసెంట్స్ అనేవాళ్ళు చనిపోవడం జరుగుతుంది. బట్ ఇదొచ్చి ట్రిక్ ఇక్కడ మనకి ఇస్రాయల్ ఏం చెప్తుందంటే ఫస్ట్ వాళ్ళు అటాక్ చేశారు హమాస్ వాళ్ళని చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద అటాకింగ్ ద హమాస్ అంటే మనకు ఆఫ్‌కోర్స్ మన ఇక్కడ ఈ ఇంపాక్ట్ అన్నమాట. కావాలని వీళ్ళు చేశారు ఆ విధంగా.
ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే పూర్తిగా ఇజ్రాయెల్ అంటే పాలస్తీన్స్‌ని ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి పూర్తిగా తీసేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వీళ్ళని చెప్పేసి మనం అనుకున్నారు వాళ్ళు. దట్స్ ద రీజన్ వై ఇలా జరిగిందనమాట. ఓకేనా. ప్రెజెంట్ ఈ ఆర్టికల్‌లో ఇది ఒక ఈ వాటి ఇదంతా మనం చెప్పొచ్చనమాట. ఇది ఇజ్రాయెల్‌కి అలాగే పాలస్తీన్స్‌కి మధ్య గొడవ ఏమంటే ఇదండి గొడవ అనమాట. అంటే ఇక్కడ ల్యాండ్ గురించి గొడవ ఇది కూడా సేమ్. ఈ జూస్‌కి అలాగే ఇస్లామిక్ పీపుల్ మధ్య గొడవ అనమాట ఇది. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే హోలీ ప్లేస్ ఈస్ట్ జెరూసలం. ఈ జెరూసలం గురించి పెట్టుకోవాలనమాట. తర్వాత 1947లో ఏమైందంటే యుఎన్ఓ వచ్చేసి మనకు ఈ ఇద్దరి మధ్య శాంతి నెలకొల్పడం కోసం చేసిందంటే 2 స్టేట్ పాలిసీ. అంటే ఇప్పుడు ఇద్దరు ఒకే కంట్రీ. ఇంతకుముందు జూస్ ఉండేవాళ్ళు. మళ్ళీ రిటర్న్ వచ్చారు వీళ్ళు. సో ఈ కంట్రీ వచ్చేసి జూస్‌కి సంబంధించిన కంట్రీని, అలాగే పాలస్తీన్‌కి ఇద్దరికి సంబంధించిన కంట్రీని. సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఈ 2 స్టేట్ పాలిసీని తీసుకురావాలని అనుకున్నారనమాట. ఈ 2 స్టేట్ పాలిసీ అంటే యూఎన్ 2 స్టేట్ సొల్యూషన్ 1947లో తీసుకొచ్చింది. మన ఇండియా కూడా దీనికి పూర్తిగా సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఇద్దరికీ హక్కు ఉందన్నమాట అక్కడ. ఇద్దరి ఓన్ ల్యాండ్ అది. మీన్ ఈ జూస్ అనే వాళ్ళకి ఓన్ ల్యాండ్, అలాగే పాలస్తీన్స్ కూడా ఓన్ ల్యాండ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఇస్ కేమ్ అప్ విత్ టూ స్టేట్ సొల్యూషన్. బట్ 2 స్టేట్ సొల్యూషన్ వచ్చినా కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు దాన్ని ఒబే చేయలేదన్నమాట. ఇంకా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు క్యాప్చర్ ది పాలస్తీన్ ల్యాండ్. పాలస్తీన్ ల్యాండ్ ఇంకా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉందన్నమాట. ఓకేనా. కొంచెం ఇంకా చూడండి ఎక్స్పెన్షన్ అనేది చూడకండి. ఏంటంటే ఐ మీన్ ఎవిక్షన్ అంటే ఆఫ్ అరబ్స్. అంటే అరబ్స్ని ఇంకా ఎస్పెషల్లీ ఈ పాలస్తీన్స్ ఉంది కదా, ఈ పాలస్తీన్ ఫ్యామిలీస్ని కూడా కొన్ని ప్లేస్ నుంచి షైక్ జారా కానీ ఇంకా షిల్వాన్ ఇలాంటి ప్లేస్లో నుంచి ఏం చేస్తున్నారంటే వాళ్ళు పూర్తిగా నుంచి వెళ్ళగొట్టేస్తున్నారు అనమాట. అంటే వాట్ దే ట్రైంగ్ టు డూ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా పూర్తిగా ఈ పాలస్తీన్ మొత్తాన్ని వాళ్ళే క్యాప్చర్ చేసేయాలి. ఓకే, నేను మొత్తం ఇజ్రాయల్ మన పాలస్తీన్ లేకుండా పూర్తిగా ఇజ్రాయల్ మొత్తం ఉండాలని చెప్పేసి వాళ్ళ టార్గెట్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ మీన్ ఆల్వేస్ అటాకింగ్ ద పీపుల్స్ ఆఫ్ పాలస్తీన్ అటాక్ చేస్తూనే ఉన్నారనమాట. ఓకే. బట్ ఈ టూ స్టేట్ పాలసీని ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్ కాలేదు. బట్ ప్రెజెంట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఇండియా పాలస్తీన్ పాలసీ మళ్ళీ ఎవాల్వ్ అవుతుందా, అంటే కొత్తగా మళ్ళీ మారిపోతుందా చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇండియాస్ పొజిషన్ వచ్చేసి మనకు చూసినట్లయితే మనకు ఫస్ట్ 2013లో ఓకేనా. 2013లో ఏమైందంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఇండియా ఒకే స్టాండ్ మీద ఉందన్నమాట. ఏం స్టాండ్ అంటే సపోర్ట్ ఇన్ ద పాలస్తీన్ సపోర్ట్ చేస్తూ. ఎందుకంటే 2 స్టేట్ పాలసీ ఉండాలి, ఇద్దరికి హక్కు ఉంది. సో ఈ 2 స్టేట్ పాలసీ అలాగే మనకి ఇంకా వాళ్ళు ఏం డిమాండ్ చేశారంటే వాట్ దే డిమాండింగ్ ఇస్ దట్ రికగ్నైజ్డ్ బార్డర్స్. ఓకే, బార్డర్స్ అనేది మనకు ఒకవేళ 2 స్టేట్స్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి బార్డర్స్ గీయాలన్నమాట. ఈ బార్డర్స్ గీసిన తర్వాత ఈ డిఫరెంట్ స్టేట్ క్రియేట్ చేయాలి. ఇది పాలస్తీన్ కంట్రీ, ఇది ఇజ్రాయల్ కంట్రీ, బార్డర్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు మాత్రం మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుంది అంటున్నారు. బట్ అలాగే ఇంకోటి ఈస్ట్ జెరూసలం గురించి కూడా మనకు పూర్తిగా ఈ పాలస్తీన్కి ఇచ్చేసేయాలి. లేదంటే ఈస్ట్ జెరూసలంకి ఒక క్లారిటీ డెఫినేషన్ ఇవ్వాలి. అంటే ఈస్ట్ జెరూసలం ఎవరిది, పాలస్తీన్స్ లేదంటే ఇజ్రాయల్ పీపుల్ అని చెప్పేసి మనం క్లియర్గా వాటి కాల్ డిసిషన్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతుంది. ఇండియా స్టాండ్ బై ఉంది అనమాట 2013లో. 2015లో కూడా మనకు అప్పుడు ఆ టైంలో మన వాటి కాల్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మన ప్రణబ్ ముఖర్జీ గారు. ఆ టైంలో ఆయన కూడా ఏం చేస్తారంటే ఒకే స్టాండ్ బై ఉన్నారు. ఒకే స్టాండ్ బై ఉండడం ఏం జరుగుతుందంటే అప్పుడు కూడా సేమ్ ఇదే మన ఈవెన్ వాళ్ళు కానీ మనకు మన వాదన ఒకేలాగా ఉందన్నమాట. తర్వాత మనకు 2017 2018 మన మోడీ వచ్చిన తర్వాత కొద్దిగా చేంజెస్ జరిగాయి ఎవల్యూషన్లో. ఈ ఎవల్యూషన్ ఏంటంటే రెఫరెన్స్ టు ఈస్ట్. ఓకేనా. అంటే రెఫరెన్స్ టు ఈస్ట్ జెరూసలం డ్రాప్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈస్ట్ జెరూసలం గురించి అప్పుడు చెప్పారు కదా. బట్ ప్రెసెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ముందు చెప్పడం జరిగింది. బట్ ప్రెసెంట్ ఏంటంటే ఈ ఈస్ట్ జెరూసలం గురించి ఎలాంటి టాపిక్స్ అనేది మెన్షన్ చేయడం లేదు. ఈస్ట్ జెరూసలం గురించి ఎలాంటి విషయాలు కూడా మనకు మెన్షన్ చేయడం లేదనమాట. ఓకేనా. తర్వాత ఇంకోటి చూడండి, నో మెన్షన్ ఆఫ్ బోర్డర్స్. అంటే బోర్డర్స్ ఖచ్చితంగా ఉండాలి ఇంతకుముందు చెప్పారు. బట్ ఈ బోర్డర్స్ గురించి ఇప్పుడు ఎలాంటి మెన్షన్ లేదు. బట్ దే గివ్ ఫుల్ సపోర్ట్ టు ద 2 నేషన్ సొల్యూషన్. అంటే 2 స్టేట్ సొల్యూషన్ ఖచ్చితంగా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. బట్ కొన్ని విషయాలు డ్రాప్ అవడం జరిగింది అనమాట. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ చూసినట్టయితే మనకు ఈ అమెరికా సపోర్టు మన ఇండియాకు ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం అమెరికా వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఇక్కడ అమెరికా ప్రెజర్ ఉంది ఇండియా మీద. అట్ ద సేమ్ టైం అరబ్ ప్రెజర్ ఉంది. ఓకే, ఇండియా ఇస్ ఫేసింగ్ డబుల్ ఎడ్జ్ నైఫ్ అనమాట. ఎందుకంటే ఇతర సైడ్ నుంచి ఏమో మనకు ఇండియా వచ్చేసి క్లోజ్ ఫ్రెండ్ టు ద అమెరికా. ఇండియా ఇస్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు ది అరబ్. వాట్స్ రీజన్? ఎందుకంటే ఇండియా ఇస్ మెయిన్ వాట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. అంటే మనకు అరబ్ కంట్రీస్ నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ఉంది కదా, ఈ క్రూడ్ ఆయిల్ మనకి ఎక్కడి నుంచి మెయిన్గా వస్తుందంటే మనకు ఈ అరబ్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంది. ఓకేనా. ఈ క్రూడ్ ఆయిల్లో రావాలంటే ఖచ్చితంగా మన రిలేషన్ మంచిగా ఉండాలి ఎవరి కంట్రీస్తో, సౌదీ కానీ లేదంటే మనకు ఈ టర్కీ లాంటి కంట్రీస్ మనకు రిలేషన్ మంచిగా ఉంటేనే దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ బెటర్ క్రూడ్ ఆయిల్స్ అనమాట. అలాగే అమెరికా కూడా మన రిలేషన్ మంచిగా ఉంది. మనం సో దట్ ఇస్ రీజన్ ఇక్కడ ఇద్దరు సపోర్ట్ చేయాలంటే ఇక్కడ అమెరికా వచ్చేసి ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ అరబ్స్ వచ్చేసి మనకు ఈ పాలస్తీన్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇద్దరి మధ్య మన ఇండియా ఉందంటే ఇక్కడ న్యూట్రల్ పొజిషన్లో వెళ్ళిపోయింది అనమాట. బట్ ఎవల్యూషన్ అనేది కొద్దిగా డిఫరెంట్ అయిపోయింది. చాలా క్రిటికల్ సిచ్యుయేషన్ చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మనకు వైలెన్స్కి అట్ ద సేమ్ టైం
ఇలాంటి సిచ్యువేషన్‌లో ఏమవుతుందంటే ఇండియా ఈస్ ఫేసింగ్ ఎ వెరీ డిఫికల్ట్ సిట్యుయేషన్. అండ్ ఇండియా ఈస్ ఫేసింగ్ న్యూ పాలిసీ. ఒక న్యూ పాలిసీని ఫేస్ చేయాలి. న్యూ పాలిసీని తీసుకురావాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరిని ఇబ్బంది పెట్టకూడదు. పాలస్తీన్‌కి ప్రాబ్లమ్ క్రియేట్ చేయకూడదు. ఇజ్రాయెల్‌ని క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే మనకి పాలస్తీన్ ఇంపార్టెంటే, అలాగే ఇజ్రాయెల్ కూడా ఇంపార్టెంటే డిప్లొమసీలో. సో దర్ ఇస్ ఎ రీజన్ వై ద ఆర్టికల్ ఈస్ సేయింగ్ దట్ ఇండియాస్ పాలసీ న్యూ పాలసీ ఈస్ ఎవాల్వింగ్. కొత్త పాలసీనే రాబోతుంది అని చెప్పేసి అడుగుతున్నాను ఇక్కడ ఈ ఆర్టికల్‌లో మనకు. దట్ ఇస్ ద రీజన్. ఎందుకంటే రిలేషన్ మనకి ఇద్దరితో మంచిగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇండియా వచ్చేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్న పాయింట్ ఏంటంటే ఫుల్ సపోర్ట్ ఫర్ ద టూ నేషన్ పాలసీ, టూ స్టేట్ పాలసీ. ఈ టూ స్టేట్ పాలసీకి ఈక్వల్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది కదా. ఈ పాయింట్ కొద్దిగా హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు టూ స్టేట్ పాలసీ అంటే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దట్స్ ద రీజన్. ఇక్కడ పాలస్తీన్‌కి ఇజ్రాయెల్ గొడవ అనమాట. అది ప్రజెంట్ ఎక్కువ మనకు టెన్షన్‌లో వచ్చేసింది. ఐఆర్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటారో టాపిక్ వచ్చేసి మనం చూసినట్టయితే అండ్ తౌతే తుఫాన్. ఈ తౌతే తుఫాన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ తౌతే తుఫాన్ వచ్చేసి మనకు ఈఎస్సిఐ అంటే మనకు ఎక్స్ట్రీమ్లీ, ఓకేనా, ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ స్ట్రోమ్. ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ స్ట్రోమ్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోలో డిస్కస్ చేస్తాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ అని చెప్పేసి. ఓకేనా, ఇలాంటి సైక్లోన్స్ అనేవి ఓకేనా ల్యాండ్ ఫాల్స్ని తీసుకువస్తాను. ల్యాండ్ ఫాల్స్ అనే మనకి వాటి కావాలి ఇక్కడ. అంటే ల్యాండ్ ఫాల్స్ అనే మనకు ఇక్కడ మొత్తం ల్యాండ్ మీద వాటర్ చేయడం, అలాగే డిస్ట్రక్షన్ క్రియేట్ చేయడం, హ్యూజ్ డిస్ట్రక్షన్. ఓకేనా, ఫస్ట్ ఇది కేరళ, కర్ణాటక అండ్ గుజరాత్ నుంచి వెళ్ళిపోతుందని చెప్పారు. బట్ ఇట్ ఆల్సో హిట్స్ ది మహారాష్ట్ర విత్ చాలా ఎక్కువ మీన్ వాట్ వి కాల్ ఇంపాక్ట్ ఉందన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ ఏం అనుకున్నారంటే వీళ్ళు ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు జస్ట్ మనకు మహారాష్ట్ర కోస్ట్ నుంచి వెళ్ళిపోతుంది, మహారాష్ట్రకి టచ్ ఏం కాదని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇది మహారాష్ట్రను హిట్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో నియర్లీ 6 people చనిపోవడం జరిగిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, మనం వెన్ వి కంపేర్ ది సైక్లోన్స్ విత్ అరేబియా సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ బే ఆఫ్ బెంగాల్కి అరేబియా సీ కంపేర్ చేసినట్టయితే ది ఇంపాక్ట్ ఆఫ్ అరేబియా సీ ఈస్ సమ్వాట్ లెస్సర్ దెన్ ద ఇంపాక్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్తో కంపేర్ చేస్తే అరేబియా సీ వచ్చే సైక్లోన్స్ ఇంపాక్ట్ కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. బట్ బే ఆఫ్ బెంగాల్ వచ్చే సైక్లోన్స్ అనే ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ది సైక్లోన్స్ అంటే మనం ఇక్కడ చూసినట్టయితే ఎందుకు బే ఆఫ్ బెంగాల్ ఎక్కువ మీన్ పవర్ఫుల్ వాట్ వి కాల్ సైక్లోన్స్ వస్తున్నాయంటే మనకు ఈ సైక్లోన్స్ అంటే మనకు ఈ మాన్సూన్స్ అంటే తెలుసు కదా. మాన్సూన్స్ అంటే మనకు ఈ జూన్ టైంలో వస్తాయి అనమాట. జూన్ టైంలో వచ్చే విండ్స్ లేదంటే వచ్చే రైన్స్ అనేవి ఏంటంటే మనకు ఈ వర్షం అనేది ఏంటంటే మనకు మాన్సూన్ అని చెప్పొచ్చు. ఈ మాన్సూన్కి ముందు, ఓకేనా, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, మే ఆర్ జూన్, ఈ జూన్, ఏప్రిల్, మే ఈ 3 months మధ్యలో వచ్చి ఈ సైక్లోన్స్ అనేవి మనకు ప్రీ మాన్సూన్ సైక్లోన్స్ చెప్పొచ్చు. అలాగే మనకు అక్టోబర్, నవంబర్ ఆ టైంలో వచ్చే మాన్సూన్స్ అనేవి ఏంటంటే మనకు పోస్ట్ మాన్సూన్ సైక్లోన్స్ అని చెప్పొచ్చు. అక్టోబర్, నవంబర్ ఆ టైంలో మనకు వచ్చే సైక్లోన్స్ పోస్ట్ మాన్సూన్ సైక్లోన్స్, అలాగే ముందు వచ్చే సైక్లోన్స్ ప్రీ మాన్సూన్ సైక్లోన్స్. ఈ సైక్లోన్స్ అనేవి మనకు ఈ ట్రాపికల్ సైక్లోన్స్ చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఇండియా లైస్ ఇన్ ది ట్రాపికల్ రీజన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇండియా లైస్ ఇన్ ది ఈ ట్రాపికల్ రీజన్. ఎందుకంటే మనం చూడండి ఇక్కడ ఈ మరి వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈక్వేటర్ ఉంటుంది. ఈక్వేటర్ రీజన్, ఈక్వేటర్ కన్నా కొద్దిగా అబోవ్ ఉండే రీజన్స్ కంట్రీస్ అని వాట్ వి కాల్ ద మ్యాసివ్ వాట్ వి కాల్ సైక్లోన్ రీజన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ ఇలా మనం చూసినట్టయితే మనకు మిడిల్లో ఉండేసి మనకి ఈక్వేటర్ రీజన్. ఓకేనా, దీనిపైన వచ్చేటప్పుడు మనకు ట్రాపికల్ రీజన్, తర్వాత టెంపరేట్, అండ్ ఫైనల్లీ ఉండేది మనకు పోలార్ రీజన్. ఓకేనా, ఇక్కడ పైన ఉండేది పోలార్ రీజన్, టెంపరేట్, ట్రాపికల్ అండ్ ఈక్వేటర్ రీజన్. ఈ ట్రాపికల్ రీజన్లో మనకు ప్రెజెంట్ చాలా 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 తక్కువ ఉంటుంది అనమాట. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ది ఫార్మేషన్ సైక్లోన్స్ అనేది ఆల్రెడీ డిస్కస్. టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ఓషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్మింగ్ ద సైక్లోన్స్ ఫార్మ్ చేయడంలో ఈ టెంపరేచర్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. వెన్ ది ఎనర్జీ ఇస్ హై, ఎనర్జీ చాలా ఎక్కువ హై ఉన్నప్పుడు, అండ్ వాటర్ వార్మ్స్, అంటే వాటర్ అనేది వామ్ అయినప్పుడు అంటే వేడైనప్పుడు, అండ్ హ్యూమిడ్ ఎయిర్ అంటే అఫ్ కోర్స్ మన ఎయిర్లో ఎక్కువ వాటర్ వేపర్ ఉన్నప్పుడు ఈ సర్ఫేస్ ఏరియాలో ఏమవుతుందంటే ఇట్ మేక్స్ ఏ లో ప్రెషర్. ఓకే, వాట్ విల్ ఇట్ మేక్స్ అంటే ఎప్పుడైతే మనకు ఈ సర్ఫేస్లో మనకి ఏమవుతుందంటే ఈ లో ప్రెజర్ క్రియేట్ అవుతుందో, ఈ వాటర్ అనేది ఇప్పుడు వామ్ అవుతుందో, ఇట్ విల్ పుష్ ద వాట్ వి కాల్ ఈ క్లౌడ్స్ ఎలా పుష్ చేస్తుందంటే విత్ వెరీ ఫోర్స్ అనమాట. చాలా ఎక్కువ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ మేక్ దమ్ వెరీ ఫోర్స్ఫుల్లీ, అండ్ ఇట్ విల్ క్రియేట్స్ సైక్లోన్స్. అండ్ డిఫరెంట్ సైక్లోన్స్ ఫామ్ కారణం ఇదే అనమాట. బట్ ఇక్కడ మనకేమవుతుంది, బే ఆఫ్ బెంగాల్లో ఏమవుతుందంటే సర్ఫేస్ వాటర్ టెంపరేచర్ ఈస్ వెరీ హై, సమ్వాట్ వాట్ వి కాల్ 3 or 4 degrees Celsius కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. వెన్ వి కంపేర్ టు అరేబియా సీ, ది టెంపరేచర్ ఆఫ్ అరేబియా సీ ఈస్ సమ్వాట్ లెసర్ దెన్ ది టెంపరేచర్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దట్ ఈస్ దట్ మనకి ఏంటంటే ఫ్రెష్ వాటర్ అనేది ఎక్కువ ఫ్లోయింగ్ అనేది ఎక్కడ ఉన్నది మనకు ఈ వాటర్ బే ఆఫ్ బెంగాల్. ఎందుకంటే రివర్స్ ఎక్కువ మాక్సిమం రివర్స్ దే ఫ్లో ఇంటూ ది బే ఆఫ్ బెంగాల్, నాట్ ఇంటూ ది అరేబియా సీ. కొన్ని రివర్స్ మీద ఫ్లో అవుతాయి. అట్ ది సేమ్ టైం ఈ యొక్క క్లైమేట్ ఇది చూడండి ఇక్కడ, ఈ క్లైమేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూసాం కదా, ఈ క్లైమేట్ గ్లోబల్ వార్మింగ్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రైజింగ్ టెంపరేచర్ సింప్లీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్?
ఈ గ్లోబ్ అంటే మనకి ఎర్త్ అనమాట, వార్మింగ్ అంటే వేడి అవ్వడం, అంటే సింపుల్గా ఇక్కడ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. ఓకే, విత్ అవర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్, హ్యూమన్ యాక్టివిటీస్, మన ఇండస్ట్రీస్ కావచ్చు ఇలాంటి వాటి వలన టెంపరేచర్ రైజ్ అవుతుంది ఏమని చెప్తారు, వీ కాల్ ఇట్ యాజ్ గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా ఏమవుతుందంటే దర్ ఇస్ ఆల్సో రీజన్, బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఈ సైక్లోన్స్ అనేది మనకి ఏమవుతుందంటే క్రియేట్ అవుతున్నాయి, అంటే ఓషన్ టెంపరేచర్ కూడా రైజ్ అవుతా ఉంది. టెంపరేచర్ రైజ్ అవడం వల్ల ప్రెజర్ అనేది లో అవుతుంది, ఎనర్జీస్ అంటే హ్యూమిడ్ ఎయిర్, వామ్ వాటర్ వల్ల. దట్ ఇస్ రీజన్ వన్ దే ఆర్ క్రియేటింగ్ ద సైక్లోన్స్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 3 or 4 సైక్లోన్స్ అనేవి మనకు వస్తూనే ఉన్నాయి. అది బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, అరేబియాలో కావచ్చు. అరేబియాలో చాలా రేరు, బట్ బే ఆఫ్ బెంగాల్ మనకి ఇయర్లీ 2 or 3 ఖచ్చితంగా సైక్లోన్ చూస్తూనే ఉన్నాం. రీజన్ ఏమంటే మనకి హ్యూమన్ ఇంటర్వెన్షన్స్, అట్ ది సేమ్ టైమ్ హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది మనకు మేజర్ ఏం చెప్పచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ మనకి అరేబియాలో చూసినట్టయితే రైజింగ్ సీ వాటర్ టెంపరేచర్ అండ్ అఫ్ కోర్స్ ఈ వాటర్ టెంపరేచర్ మనకి రీజన్ అనమాట. అలాగే ఇంకొక రీజన్ ఏమవుతుంది, చైనా అనమాట. ఎందుకు చైనా రీజన్ అవుతుందంటే హ్యూజ్ పొల్యూషన్. ఓకే, హ్యూజ్ పొల్యూషన్ అండ్ డిశ్చార్జింగ్ వాటర్ ఫ్రమ్ చైనా టు ది బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ రీఛార్జ్ చేయడం, అట్ ది సేమ్ టైం వాటి వెహికల్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంది. ఈ సౌత్ ఇండియా మొత్తానికి ఈ పొల్యూషన్ హబ్ ఎవరు మారారంటే చైనా మారింది. సో దట్ ఇస్ ద రీజన్ వై ది గ్లోబల్ వార్మింగ్ ఇస్ వెరీ ఇంపాక్టింగ్ ది వాట్ వి కాల్ ఇక్కడ సైక్లోన్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇంకా సైక్లోన్ ఇంకా క్లియర్ తెలుసుకోవాలంటే మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సైక్లోన్స్ గురించి. దట్స్ ద రీజన్. ఇక్కడ మనకి టాపిక్ గురించి ఇంతకన్నా చాలా అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్, కోస్ట్ గార్డ్ రెస్క్యూస్ ద 12 స్టాండర్డ్ ఫిషర్మెన్. చూడండి ఇక్కడ వాట్ ఈస్ సేయింగ్ ఈ టైంలో సిచ్యువేషన్స్లో ఈ కోస్ట్ గార్డ్స్ అనే వాళ్ళు రెస్క్యూ చేస్తున్నారు 12 గార్డ్స్ని. అట్ ద సేమ్ టైం మనకు ఆర్మ్ ఫోర్సెస్ అలర్ట్ అట్ సౌత్ బిగిన్స్ ల్యాండ్ ఫాల్స్. చూడండి ఇక్కడ అది ఆర్మ్ ఫోర్సెస్ అండ్ మనకి ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అండ్ నేవీ కావచ్చు, ఓకే, అండ్ కోస్ట్ గార్డ్స్ ఇలాంటి వాళ్ళు కూడా మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అది ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిసాస్టర్ రెస్క్యూ ఫోర్స్. ఓకేనా, రెస్క్యూ ఆర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఆర్ రెస్క్యూ ఫోర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి మనకి అలాగే ఎస్డీఆర్ఎఫ్ కూడా ఉంటుంది, స్టేట్ డిసాస్టర్ రెస్క్యూ ఫోర్స్, అలాగే రెస్పాన్స్ ఫోర్స్ అనమాట. వీళ్ళకి సపోర్ట్గా మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫోకసింగ్ అండ్ కీపింగ్ ఆక్సిజన్ సప్లై అండ్ చైన్ రోడ్స్ ఓపెన్. చూడండి ఇక్కడ వాట్ వి కాల్ దే ఆర్ సప్లైయింగ్ ద ఆక్సిజన్ టు దెమ్ అండ్ దే ఆల్సో ప్రొవైడింగ్ సఫిషియెంట్ ఫుడ్ సప్లై టు ద పీపుల్. అండ్ వాట్ ఇస్ ద రీజన్, ఇక్కడ కోస్ట్ గార్డ్స్ అనే వాళ్ళు అలాగే మనకు ఈ ఎన్డీఆర్ఎఫ్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇద్దరు కోఆర్డినేషన్తో దే ఆర్ హెల్పింగ్ ద పీపుల్ ఇన్ ది క్రిటికల్ సిచ్యువేషన్ ఇన్ దిస్ ప్రజెంట్ పాండమిక్. ఈ ప్రజెంట్ పాండమిక్లో ఏమవుతుందంటే ఈ ఆర్టికల్ అది కూడా చెప్తున్నారు అనమాట. ఈ పాండమిక్ టైంలో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది కోస్ట్ గార్డ్స్ ఆఫ్ కోర్స్ ది ఎన్డీఆర్ఎఫ్ పీపుల్ టు సెక్యూర్ ద పీపుల్. ఎందుకంటే ఈ కరోనా సిచ్యువేషన్లో ఇద్దరు హెల్త్ని కాపాడుకోవడం కోసం ఈ ఈ లాక్డౌన్ పీరియడ్లో ద సేమ్ టైం ఈ పీపుల్కి ఈ కరోనా వైరస్ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఎందుకు ఈ టచ్ చేయకూడదు, ఓకేనా. అలాగే మనకు ఈ స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది, కోవిడ్ స్ప్రెడ్ అనేది. సో ఇట్స్ క్రియేటింగ్ వెరీ ప్రాబ్లమ్ టు ది పీపుల్, ఎస్పెషల్లీ ది ఇండియా పీపుల్ ఇన్ రెస్క్యూలో ఏమవుతుందంటే వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, దట్ ఇస్ ద ఆర్టికల్స్ అనమాట, ఈ 2 days న్యూస్ పేపర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క ఐఆర్లో మనకు ఇజ్రాయెల్ పాలస్తీన్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. మనకి మెయిన్స్లో చాలా గెస్ట్ క్వశ్చన్ అనమాట అది. అలాగే మనకు ఈ స్టేట్లో మనకు సెడేషన్ యాక్ట్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టర్. Subscribe to the channel, share our videos.